హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. ఎస్, చాలామంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్లో వచ్చిన మార్పులు ఏంటో అని ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రామాల్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అలాగే అర్బన్లో వార్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వీళ్ళకి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ ఉంది. ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో కొత్తగా కొన్ని మార్పులు చేశారు. అలాగే వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేయడానికి, అంటే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి ఫస్ట్ తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంటారు. ఆ పెన్షన్ పంపిణీలో ఆ యొక్క యాప్లో కొన్ని కీలక మార్పులు చేయడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 1న ఈ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ సెర్ఫ్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. ఆ లిస్టులో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరి పేర్లు లేవు. అదేవిధంగా హెల్త్ అండ్ డిజేబుల్ పెన్షనర్స్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ నోటీసులపై చాలా కసరత్తు చేసి చాలా కీలక మార్పులు చేసింది. సో ఆ వాటికి సంబంధించి A to Z ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ చెప్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను, ఒకసారి చూడండి. ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ సంబంధించి ఇదంతా ఎన్టీఆర్ భరోసా యాప్, మరి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ సంబంధించి ఇప్పుడు నేను యొక్క స్కీమ్కి సంబంధించి కొన్ని కీలక సర్క్యులర్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. అదేంటంటే మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ సంబంధించి సెర్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి మనం గతంలో ఎన్టీఆర్ భరోసా ఏదైతే పెన్షన్స్ తీసుకుంటా ఉన్నారో డిజేబుల్ పెన్షన్ టెంపరీ డిజేబిలిటీతో, అంటే 40%, అంటే 40% కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. బట్ సర్టిఫికేట్లో టెంపరీ డిజేబిలిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వము డిపార్ట్మెంట్కి ఏం చెప్తుంది అంటే 40%, అంటే 40% కంటే ఎక్కువ కానీ టెంపరీ డిజేబిలిటీ ఉంది, వాటిని కూడా కొనసాగించండి. మనం వాటికి నోటీసులు ఇచ్చాం పెన్షన్ రద్దు చేస్తున్నట్టు. బట్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది నోటీస్ని. ఇంకా ప్రతి నెల ఎప్పటిలాగే వాళ్ళు 6,000 రూపాయలు తీసుకుంటూ ఉంటారు. ఇది గమనించాలి. ఎవరైతే 40% కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉండి సదరంలో కానీ టెంపరీ డిజేబిలిటీ, యాక్చువల్గా టెంపరీ అకార్డింగ్ టు ఈ పెన్షన్ గైడ్లైన్స్ ప్రకారం టెంపరీ డిజేబిలిటీకి పెన్షన్ ఇవ్వకూడదు. బట్ గతంలో కంటిన్యూ అవుతూ వచ్చినాయి అవి. వాటిని ఇప్పుడు నోటీసులు రద్దు చేయాలని చూశారు. బట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ అలాంటి వాళ్ళకి రద్దు చేయొద్దు, ఎవరికైతే మీరు అలాంటి నోటీసులు ఇచ్చారో వెంటనే విత్డ్రా చేసుకోండి అని ఒక కీలక ప్రకటన. ఇదేనండి ఇది. సో మీరు చూస్తున్నారు చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది చూసారా. ద గవర్నమెంట్ ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు కంటిన్యూ డిజేబుల్ పెన్షన్స్ టు టెంపరీ సదరన్ సర్టిఫికేట్ విత్ 40% అండ్ అబోవ్ డిజేబిలిటీ. ఓకేనా? ఇలాంటి ఇటు మరి 40% కంటే తక్కువ ఉంటే, యాక్చువల్గా 40% కంటే తక్కువ ఉంటే పెన్షన్ రాదు. అది టెంపరీ అయినా పర్మనెంట్ డిజేబిలిటీ అయినా. ఇక్కడ పర్మనెంట్ డిజేబిలిటీ అయినా టెంపరీ డిజేబిలిటీ అయినా 40% కంటే తక్కువ ఉంటే పెన్షన్ రాదండి. అది యాక్చువల్గా పెన్షన్ ఇచ్చేదే 40% కంటే ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో ఈ యొక్క సర్క్యులర్ ప్రకారము చాలా అదృష్టవంతులు ఎవరైతే ఉన్నారో టెంపరీ డిజేబిలిటీ 40% ఎబో వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ పెన్షన్ కంటిన్యూ అవుతుంది. సో మీరు భయాందోళన గురవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంక చాలా ఉంది, గవర్నమెంట్ చాలానే చేసింది. అవి ఏంటి కూడా చూద్దాం చూడండి. ఇప్పుడు ఈ డిజేబిలిటీలో ఎవరైతే అనర్హులు ఉన్నారో, ఇప్పుడు డిజేబుల్లో అర్హులైన పెన్షనర్స్కి పెన్షన్ కంటిన్యూ చేసేస్తుంది. అలాగే అనర్హులైన వారు కూడా పెన్షన్ కంటిన్యూ చేస్తుంది. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనర్హులు డిజేబుల్ పెన్షనర్స్లో అంటే ఎవరైతే ఇన్ఎలిజిబిలిటీలో ఉన్నారో, ఓకే, వాళ్ళలో ఎవరైతే మహిళలు ఉన్నారో భర్త చనిపోయారో, ఆ భర్త చనిపోయిన వారికి విడో పెన్షన్, ఇక్కడ డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ విడో పెన్షన్గా కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. ఎస్, సో అదే ఆప్షన్ అండి. ఇక్కడ చూడండి, ఇది ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ వెల్ఫేర్ది, హెల్త్ అండ్ డిజేబుల్ టు విడో కన్వర్షన్. ఎస్, ఎవరైతే ఈ డిజేబుల్ పెన్షనర్స్లో అర్హులయ్యారు అనుకోండి, వాళ్ళకి 6,000 కంటిన్యూ అయిపోతుంది. అనర్హులైనా సరే ఎవరైతే డిజేబుల్ మహిళలు ఉన్నారో పెన్షన్ రద్దు అయిందో వాళ్ళకి 4,000గా, అంటే 2,000 తగ్గి 4,000కి పెన్షన్ కంటిన్యూ అవుతుంది. పెన్షన్ అయితే రద్దు అవ్వట్లేదు. అక్కడ 6,000 బదులు 4,000 కన్వర్షన్ అంటాం. పెన్షన్ రద్దు వేరు. సో 4,000 కింద కన్వర్ట్ చేశారు. ఇదే విధంగా ఎవరికైతే 60 సంవత్సరాలు దాటాయో వాళ్ళకి ఓఏపీకి కన్వర్ట్ చేశారు. చూసారా, మ్యాక్సిమం పెన్షన్స్ అని కంటిన్యూ అయినాయి. ఎక్కడ కూడా రద్దు అనేది చాలా తక్కువ కేసెస్. ఎందుకంటే టెంపరీ డిజేబిలిటీకి పెన్షన్ కంటిన్యూ చేస్తున్నారు. ఎవరైతే డిజేబుల్లో విడో పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి 4,000 కన్వర్ట్ చేశారు. ఎవరైతే డిజేబుల్ పెన్షనర్స్లో ఎవరైతే ఓఏపీ 60 సంవత్సరాలు దాటారో వృద్ధాప్య పెన్షన్కి అర్హులు ఉన్నారో వాళ్ళకి ఆ డిజేబుల్ పెన్షన్ టు ఓఏపీ పెన్షన్ కన్వర్ట్ చేశారు. సో ఇదండి, అదే ఉందండి. వితంతువులు మెడికల్ లేదా వికలాంగుల పెన్షన్దారులు గమనిక. ఇటీవల కాలంలో జరిగిన పెన్షన్ వెరిఫికేషన్లో మెడికల్లో కూడా ఉంది. మెడికల్ లేదా వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారికి కొత్త సదరం సర్టిఫికేట్ నందు
40% కంటే తక్కువ వచ్చిన వారిలో ఎవరైతే వితంతులు ఉంటారో వారికి ఆయా మెడికల్ లేదా వికలాంగుల పెన్షన్ నుండి వితంతు పెన్షన్ కింద మార్పు చేయటకు పెన్షన్లో సచివాలయం లాగిన్లో వెల్ఫేర్ లాగిన్లో ఉంది. ఆల్రెడీ ఈ ఆప్షన్ చెప్పాను కదా, ఆల్రెడీ ఉంది. అలాగే ఇవన్నీ ప్లస్లేనండి, అవన్నీ కూడా ప్లస్లే. ఇదేంటిది, ఇది చూడండి, ఈ నోటీస్ ఏంటండి, గతంలో వెల్ఫేర్స్ లేదా సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు గవర్నమెంట్ రీవెరిఫికేషన్ చేస్తున్న సదరం మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని నోటీస్ ఇచ్చినా, నోటీస్ ఇచ్చిన వరకు చెప్తున్నా, నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ యొక్క క్యాంప్కి అటెండ్ చేయాల సదరం రీఅసెస్మెంట్కి. అది నోటీస్ 1 అంటాం. ఓకేనా? మరి ఎవరైతే క్యాంప్కి అటెండ్ అయ్యారో వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చింది, అది డిఏ లాగిన్లో ఉంది. క్లియర్? కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చింది, అది డిఏ లాగిన్లో ఉంది. ఎవరైతే రీఅసెస్మెంట్కి అటెండ్ అయ్యారో. ఇప్పుడు నీకు చెప్పేది ఏంటంటే, నోటీస్ ఇచ్చారు గతంలో 3-4 months బ్యాక్, లేకపోతే ఇలా ఇస్తానన్నారు, జనవరి నుంచి ఇస్తా ఉన్నారుగా, మీరు సదరం రీవెరిఫికేషన్ పర్టికులర్ హాస్పిటల్ టైంలో వెళ్ళండి అని చెప్పి ఇచ్చిన తర్వాత కొంతమంది వెళ్ళలేదు. వాళ్ళకి ఈ యొక్క ఆగస్ట్ ఫస్ట్ తారీఖున పెన్షన్ నాట్ అటెండెడ్ రీఅసెస్మెంట్ అని చెప్పేసి హోల్డ్ చేయడం జరిగింది. తీసేయడం కాదు, హోల్డ్ అంటే తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. సో వాళ్ళకి మళ్ళీ నోటీస్, ఇది సెకండ్ నోటీస్. చూడండి అక్కడ క్లియర్గా సెకండ్ నోటీస్ ఉందా, వీళ్ళకి మళ్ళీ మీకు సెకండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్ళారో వాళ్ళు అర్హులైతే ఆగస్టు 6,000, సెప్టెంబర్ 6,000, 12,000 ఇస్తారు. 12,000 ఇస్తారండి సెప్టెంబర్లో. అదేనండి పెన్షన్కి సంబంధించి 12,000 రూపాయలు ఇస్తారు. క్లియర్? ఇది మీకు క్లియర్గా వచ్చింది అనుకున్నా. ఇది అటెండ్ అవ్వాలి. అసలు ఇప్పటివరకు మాకు నోటీస్ రాలేదు సార్ అంటారు. మీకు నోటీసులు ఇస్తారు, మీ పెన్షన్ కంటిన్యూ అవుతుంది. త్వరలో మీకు నోటీస్ రాకపోతే ఏ నోటీసు? రీఅసెస్మెంట్ నోటీసు. పెన్షన్ రద్దు చేస్తున్నాడు కదా, చాలామంది వెరిఫికేషన్కి వెళ్ళలేదు కదా, వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళకి ఎవరికి ఇప్పటికీ నోటీస్ రాకపోతే రీవెరిఫికేషన్కి వెళ్ళండి నోటీస్ ఇస్తారు, పెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో దానికి సంబంధించి అది క్లారిటీ. సో ఇక్కడ చూడండి, ఇది ఒక నోటీసు 40% అంతకంటే ఎక్కువ ఉంది పర్సంటేజ్, బట్ తాత్కాలిక వైకల్యం వల్ల పెన్షన్ రద్దు చేయబడింది. ఇది నోటీస్. ఈ నోటీస్ని విత్డ్రా చేసుకోవడం, ఇప్పుడు ఏదైతే స్క్రీన్ మీద చూస్తా ఉన్నానో ఆ నోటీస్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. క్లియర్? ఆ నోటీస్ని విత్డ్రా చేశారు. ఎందుకంటే 40% మరియు అంతకంటే ఎక్కువ ఉంది పర్సంటేజ్. ప్రజెంట్ ఇప్పుడు కూడా అదే ఉంది, బట్ తాత్కాలిక వైకల్యం అంటే టెంపరీ డిజేబిలిటీ. సో 40% కంటే ఎక్కువ ఉండి టెంపరీ డిజేబిలిటీ ఉంటే మీకు నోటీసులు ఇచ్చారు కదా, అది విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది వెల్ఫేర్ లాగిన్లో, ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో. ఓకేనా? సో మీకు పెన్షన్ నెక్స్ట్ మంత్ కంటిన్యూ అవుతుంది. ఇది గవర్నమెంట్ అప్డేట్, అఫీషియల్ అప్డేట్. అలాగే ఎవరైతే 40% కంటే తక్కువ, 40% కంటే తక్కువ నమోదు చేశారో వాళ్ళు అప్లికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎవరు కూడా పెన్షన్స్ని మీరు కన్వర్ట్ చేశారు కదా, మేము అప్లికి వెళ్ళకూడదు అంటే మీరు అప్లికి కూడా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6,000 పెన్షన్ తీసుకుంటా ఉన్నారు, మీరు ఓఏపీకి ఎలిజిబుల్ లేదా విడోకి ఎలిజిబుల్, మీరు 4,000 కన్వర్ట్ చేసేశారు. ఇప్పుడు మీరు 6,000 పొందాలి అనుకుంటే అప్లికి వెళ్ళొచ్చు. అప్లికి వెళ్ళొచ్చు, మళ్ళీ రీఅసెస్మెంట్ చేస్తారు. ఒకవేళ అందులో కూడా ఒకవేళ మీకు మళ్ళీ మంచిగా 40% అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు 6,000 రూపాయలు కంటిన్యూ అవుతుంది. గవర్నమెంట్కి అన్ని విధాలుగా అవకాశం ఇచ్చింది, అప్పీల్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తుంది. ఇఫ్ ఇన్ కేసు మీకు 4,000గా కన్వర్ట్ చేసినా కూడా 6,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు, 4,000 కన్వర్ట్ చేశారు, ఓఏపీఓ డివోనో కన్వర్ట్ చేశారు, అప్పుడు కూడా మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు. ఏమని, మాకు 6,000 ఇవ్వండి అని. మీకు మళ్ళీ రీషెడ్యూల్ ఇస్తారు, మీరు వెరిఫికేషన్ చేస్తారు, ఆ డాక్టర్ వెరిఫై చేస్తారు. 40% ఎక్కువ ఉంటే మీకు మళ్ళీ 6,000 కంటిన్యూ అవుతుంది. 6,000 కంటిన్యూ అవుతుంది. మీకు పెన్షన్ ఏదైతే నిలుపుదల చేస్తారో ఆ పెన్షన్తో పాటు కల్పిస్తారు టోటల్ అమౌంట్. ఓకే, సో అంత క్లారిటీ మీకు మెన్షన్ చేయాలి. ఇదిగో ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ వెల్ఫేర్ వారిది. సో ఇదంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హెల్త్ అండ్ డిజేబుల్ క్యాన్సిలేషన్ నోటీస్ డౌన్లోడ్ అండి. తర్వాత దాన్ని అప్లోడ్ కూడా ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ పెరాలసిస్ ఏదైతే వీల్ చైర్ బెడ్ రెడ్ డిస్ట్రోఫీ ఉన్నారో, తర్వాత ఇవన్నీ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. నేను ఆల్రెడీ ఇవన్నీ క్లియర్గా చెప్పేశాను. ఏదైతే హెల్త్ 15,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు పెన్షనర్స్, 15,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారో వాళ్ళకి 85% కంటే ఎక్కువ ఉండే పర్సంటేజ్. అలాగే మస్కులర్ డిస్ట్రోఫీ, పెరాలసిస్, ఆర్థోపెటిక్ డిజేబిలిటీ, యాక్సిడెంట్ విక్టిమ్స్. ఓకేనా? ఇదేంటి ఆర్థోపెటిక్, లోకోమోటర్ ఆర్థోపెటిక్ అనేది డిజేబిలిటీ. సబ్ డిజేబిలిటీ వచ్చేసరికి మస్కులర్ డిస్ట్రోఫీ, యాక్సిడెంట్ విక్టిమ్స్, ఏమండి పెరాలసిస్, వీల్ చైర్ అండ్ బెడ్ రెడ్. సో వీళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వాలంటే ఆ కండిషన్స్ ఉండి 80% అంతకంటే ఎక్కువ ఉండాలి. 80% లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. లేదా అంతకంటే తక్కువ ఉందనుకోండి, అంతకంటే తక్కువ అంటే ఏంటి, 40% కంటే ఎక్కువ, 85% కంటే 84 అలా ఉంటే అది 6,000 అవుతుంది. అసలు 40% కూడా లేదు, 39, 38 పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది. సో డిజేబిలిటీ లేదు కాబట్టి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ చెప్పాను. మ్యాక్సిమం పెన్షన్స్ అన్ని కంటిన్యూ అవుతుంది September 1st, అది కూడా చెప్తున్నాను. ఆల్రెడీ లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ లిస్ట్లో ఎవరు మ్యాక్సిమం పెన్షన్స్ 99% పెన్షన్స్ అన్ని
నోటీసులు ఇచ్చిన దాంట్లో అని చెప్తున్నా, నోటీసులు ఇచ్చిన ఏవైతే నోటీసులు ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ 100 నోటీసులు ఇస్తే 99 పెన్షన్స్ కంటిన్యూ అయిపోతున్నాయి. ఎవరికైతే 40% కంటే తక్కువ ఉందో వాళ్ళది కూడా హోల్డ్ చేశారు. పెన్షన్ రద్దీది కాదు, వాళ్ళు మళ్ళీ అప్లైకి వెళ్తారు, అప్లైలో మళ్ళీ ప్రూవ్ అయితే ఏదైతే అమౌంట్ 6,000 ఆగిందో అది 6,000, 56,000 కలిపి 12,000 ఇస్తారు. సో ఇక్కడ ఎక్కడ కూడా గవర్నమెంట్ పెన్షన్ తీసే ఉద్దేశంతో అయితే కాదు, బోగస్ పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది తప్ప అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందుతుంది. ఓకే, దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మంది ఉపయోగపడుతుంది. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందుకే మంచి జరగాలి. జై హింద్.